డైరెక్టర్ శంకర్ అంటే ఈ లావిష్ సెట్స్ కానీ సాంగ్స్ కానీ భారీ యాక్షన్ సీక్వెన్స్లు కానీ సోషల్ మెసేజ్ కానీ వీటన్నిటికంటే ముందు వచ్చేది నాలాంటి వాళ్ళకి ఎమోషన్ టచ్. సినిమాలో అతను చూపించినటువంటి ఎమోషనల్ టచ్ ఎవరి వల్ల కాదు, అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే జెంటిల్మెన్ లాంటి ఒక మూవీలో హీరో దొంగగా మారడానికి కన్విన్స్ చేయడానికి చాలా ఎమోషనల్ టచ్ ఇవ్వాలి. భారతీయుడు 1 లాంటి సినిమాలో తండ్రి కొడుకుని చంపడానికి ఎంత కన్విన్స్ చేయాలి ఎమోషనల్గా ఆడియన్స్ని. ఆ లెవెల్లో సక్సెస్ అయినటువంటి శంకర్ యొక్క డౌన్ఫాల్, ఆయనతో పాటు పనిచేసినటువంటి సుజాత రైటర్ చనిపోయిన తర్వాత ఆయన డౌన్ఫాల్ చాలా దారుణంగా స్టార్ట్ అయింది. అది ఎంతవరకు అంటే 3 Idiots సినిమాని రీమేక్ చేసుకునే వరకు, దాని తర్వాత ఐ సినిమాతో ఎమోషనల్ టచ్ని కంప్లీట్గా మిస్ అయ్యే వరకు, రోబో 2తో తన లావిష్నెస్ని, తన సీజీ వర్క్ని, తన సాంగ్స్ వరకు కూడా ఫెయిల్ అయ్యే వరకు, ఇప్పుడు భారతీయుడు 2తో కంప్లీట్గా శంకర్ ఎరా ఎండ్ అయిపోయిందా అని ఒక బిగ్ ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చే వరకు సిచ్యువేషన్ వచ్చింది. భారతీయుడు 2లో ఏమాత్రం ఎమోషనల్ టచ్ లేదు. వరస్ట్గా మేకప్ అయితే అసలు మనకు చిరాకు వస్తుంది, ఏంది మేకప్ ఏంది, ఈ కథ ఏంటి అనేసి. సో స్టోరీ కూడా వెరీ థిన్ లైన్ స్టోరీ తీసుకున్నారు. సిద్ధార్థ్ ఓకే, కమల్ హాసన్ చాలా బాగా నటించారు. అట్లాగే క్లైమాక్స్ పార్ట్ కాస్త బాగా పర్లేదు అనిపించింది. అనిరుద్ధ్ అసలు ఎక్కడా కూడా తన మార్కు చూపించడానికి శంకర్ ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు అనిపించింది అనిరుద్ధ్కి. అట్లా ఓవరాల్గా ఈ మూవీ మనం థియేటర్లో ఏమాత్రం కూడా ఎంజాయ్ చేయలేము. శంకర్స్ ఎరా ఎండ్ అయిపోయిందా అనేటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది ఈ మూవీ చూసిన తర్వాత. గేమ్ చేంజర్ మూవీయే లాస్ట్ ఛాన్స్ శంకర్కి. అందులో ఏదన్నా కాస్త బెటర్ పెర్ఫామ్ చేస్తే, అందులో కార్తిక్ సుబ్బరాజ్ రైటింగ్ చేశాడు, దాంట్లో ఇందులో జయమోహన్ చేశాడు. సో ఈ రైటర్ అనే వ్యక్తి లేకపోతే శంకర్ లాంటి వాళ్ళు నథింగ్, దే ఆర్ జస్ట్ పప్పెట్స్ అనే సిచ్యువేషన్ ని భారతీయుడు 2 ఇచ్చింది. ఇట్స్ ఏ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్. భారతీయుడు 2 మూవీని అసలు మనం పొరపాటును కూడా రికమెండెడ్ కాదు, కంప్లీట్లీ మీరు అవాయిడ్ చేయొచ్చు. సినిమా అంత పేలవంగా తీశారు, ఏమాత్రం స్క్రిప్ట్ సరిగా రాసుకోలేదు, స్టోరీ ఇంట్రెస్టింగ్ కలగలేదు మనకి ఎక్కడ కూడా. సో శంకర్ ఈ లెవెల్ ఆఫ్ డౌన్ఫాల్కి రావడం అనేది, యాజ్ ఎ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ నేను చాలా బాధపడుతున్నా. ఎందుకు ఇట్లా జరుగుతుందో అర్థం కావట్లా. సుజాత వల్లే జరుగుతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే సుజాత అనేసి ఒక పెద్ద ఒక రైటర్ ఉండేవారు, ఆయనతో శంకర్తో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే మీకు మంచి మంచి సినిమాలన్నీ వచ్చాయి. సో అట్లాంటి రైటర్ చనిపోయిన తర్వాత శంకర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. రోబోతో ఆయన చనిపోయారు. రోబో తర్వాత ఇక సుజాత లేకపోతే మరి ఏం తీయాలో తెలియక మరి 3 Idiots తీశాడు శంకర్ రీమేక్గా. ఆ తర్వాత వచ్చినటువంటి ఐ కూడా పెద్ద ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. అతను హీరో వెళ్ళి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నా కూడా దానికి మనం ఎక్కడ ఎమోషనల్గా ఏం కనెక్ట్ అవ్వం. అండ్ అంత ఆర్టిఫిషియల్గా కూడా అనిపిస్తాయి సీన్లో. సేమ్ అట్లాగే ఇందులో కూడా, అంటే అట్లీస్ట్ ఐ సినిమా అయినా కాస్త తమిళనాడులో ఆడిందేమో కానీ ఈ మూవీ అయితే ఎక్కడా కూడా రన్ అయ్యే పరిస్థితి లేదు. ఇట్స్ వెరీ వెరీ పూర్ ఎగ్జిక్యూషన్. అసలు స్క్రిప్ట్ రాసుకోవడానికి చాలా పూర్గా రాసుకున్నారు. ఎందువల్ల ఇట్లా శంకర్ అవుతున్నాడు అనేది అర్థం కాని సిచ్యువేషన్. వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ భారతీయుడు.